ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఉద్యోగులకు 2.5% డీఏ ప్రకటిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఉద్యోగులకు 2.5% డీఏ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెంచిన 2.5% డీఏతో సంస్థపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తరువాత ప్రతిరోజు 14 లక్షల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీనివల్ల పని ఒత్తిడి పెరిగినా ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి. డీఏల పెంపుతో 30,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తున్నామని వెల్లడించారు. అయితే పెండింగ్ లో ఉన్న పీఆర్సీ వేతనాలు, సీసీఎస్ బకాయిల మీద ప్రభుత్వం చొరవ చూపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇటీవల కాలంలో సమ్మె నోటీసులు ఇచ్చారు ఆర్టీసీ కార్మికులు. 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో ప్రధానమైన డిమాండ్ డీఏ పెంపు. ఈ క్రమంలో డీఏల పెంపుతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రభుత్వం ఇచ్చిన డీఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. తక్షణమే డీఏ చెల్లించే విధంగా ఆర్టీసీ యాజమాన్యానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా డీఏలు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. డీఏలు పెంచకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు వారికొచ్చే చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేశారు. ప్రభుత్వం 2.5% డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 3 ఏళ్లలో 9 సార్లు డీఏ పెంచింది ఆర్టీసీ యాజమాన్యం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 సార్లు డీఏ పెంచారు. దీంతో పాటు పెండింగ్ బిల్స్, 2021 పీఆర్సీ బిల్స్ పై ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండు పెరిగింది. మహిళా సమైక్య సంఘాల చేత బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతూ మహిళలు ఆదాయాన్ని ఆర్జించాలని సర్కార్ భావిస్తుందని చెప్పారు మంత్రి పొన్నం. దేశంలోనే మొదటిసారి మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టి బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది సర్కార్. మండల మహిళా సమైక్య సంఘాలతో మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకొచ్చారు. తరువాత దశలో 450 బస్సులు, మొత్తం 600 బస్సులు మహిళా సంఘాలతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది. ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.